ఫ్రెండ్స్, మీకు తెలుసా హిమాలయాలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఆల్ప్స్ పర్వతాలు, మెడిటరేనియన్ సముద్రం ఇవన్నీ ఒకే సముద్రంతో సంబంధం ఉన్నవి. అవును, లక్షల ఏళ్ల క్రితం మాయమైన ఒక మహాసముద్రం ఉండేది. దాని పేరు టెథిస్ ఓషన్. సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న 2 పెద్ద ఖండాల మధ్య ఒక భారీ సముద్రం విస్తరించి ఉండేది. ఇది నేటి యూరప్ నుంచి మధ్యప్రాచ్యం దాటి ఆసియా వరకు చేరేది. దేశాలు లేవు, మనుషులు లేరు, కేవలం ఒక మహాసముద్రం మాత్రమే. తర్వాత భూమి లోపలి టెక్టానిక్ ప్లేట్లు కదలడం ప్రారంభించాయి. ఇండియా భూభాగం ఉత్తర దిశగా కదిలి ఆసియాను ఢీకొట్టింది. దాంతో సముద్ర అడుగు భాగం పైకి ముడుచుకొని హిమాలయాలుగా మారింది. అందుకే హిమాలయ రాళ్లలో ఇప్పటికీ సముద్ర జీవుల ఆనవాళ్లు కనిపిస్తాయి. మరోవైపు ఆఫ్రికా ఖండం యూరోప్ వైపు నెట్టబడింది. దాంతో అక్కడి సముద్ర పొరలు పైకి లేచి ఆల్ప్స్ పర్వతాలు ఏర్పడ్డాయి. అరేబియా భూభాగం యూరేషియాను ఢీకొట్టినప్పుడు జాగ్రోస్ పర్వతాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో మిగిలిన సముద్ర మార్గం సన్నగా మారి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్గా మారింది. ఈరోజు ప్రపంచ చమురు రవాణాలో ఇది చాలా కీలకం. టెథిస్ సముద్రం మొత్తం మాయ కాలేదు, దాని కొంత భాగం ఇప్పటికీ ఉంది. అదే మెడిటరేనియన్ సముద్రం. అంటే మీరు మెడిటరేనియన్ సముద్రాన్ని చూసినప్పుడు లక్షల ఏళ్ల క్రితం ఉన్న టెథిస్ సముద్రం మిగిలిన భాగాన్నే చూస్తున్నారు. మరొక ఆశ్చర్యం ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్లో కూడా సముద్రపు లైమ్స్టోన్ రాళ్ళు మరియు సముద్ర జీవుల శిలాజాలు కనిపిస్తాయి. అంటే భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశంలో కూడా ఒక పురాతన సముద్రానికి సాక్ష్యాలు దాగున్నాయి. ఒకే సముద్రం మాయమై హిమాలయాలు ఇచ్చింది, ఆల్ప్స్ ఇచ్చింది, జాగ్రోస్ ఇచ్చింది, హార్ముజ్ ఇచ్చింది, మెడిటరేనియన్ ఇచ్చింది. భూమి చరిత్రను నాశనం చేయదు, మారుస్తుంది.